ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో యూఏఈలో ఉండే 3.5 మిలియన్ భారతీయులు భయంతో అనిశ్చితితో ఉన్నారు. ఫిబ్రవరి 28 మొదలైన ఈ యుద్ధం వల్ల ఫ్లైట్లు రద్దు, ఎయిర్ స్పేస్ మూసివేతలు, ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ తో వేలాది మంది భారతీయులు దుబాయ్, అబుదాబి, అజ్మాన్ వంటి ప్రాంతాల్లో చిక్కుకున్నారు. హోటల్ బుకింగ్లు ముగిసి డబ్బు లేకుండా రోడ్లపై తిరుగుతున్నారు. ఈ సంక్షోభ సమయంలో భారతీయ వ్యాపారవేత్తలు మానవత్వాన్ని ప్రదర్శించారు. దుబాయ్లో ఆల్ మిజాన్ గ్రూప్ చైర్మన్ యోగేష్ దోషి తన 64 యూనిట్ల రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ భవనాన్ని పూర్తిగా స్టాండర్డ్ భారతీయులకు తెరిచాడు. ఈ సౌకర్యం ఆహారం, బేసిక్ ఫెసిలిటీస్ తో సహా ఉచితంగా అందుబాటులో ఉంది. అజ్మాన్లో మరో వ్యాపారవేత్త ధీరజ్ జైన్ తన పెద్ద ఫామ్ హౌస్ ను టెంపరరీ ఆశ్రయంగా మార్చి 200 మందికి పైగా భారతీయులకు ఉచిత లాడ్జింగ్, ఆహారం అందిస్తున్నాడు. ఈ రెండు ఇనిషియేటివ్స్ భారతీయ ఐక్యతకు, మానవత్వానికి గొప్ప ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ఇండియన్ పీపుల్స్ ఫోరం, యూఏఈ మరియు ఇండియన్ కాన్సులేట్ జనరల్ దుబాయ్ సహకారంతో ఈ ప్రయత్నాలు అమలవుతున్నాయి. ఇప్పటికే 325 మందికి పైగా భారతీయులు ఈ ఆశ్రయాల్లో సురక్షితంగా ఉన్నారు. ఈ సంఘటనలు యుద్ధ సమయంలో భారతీయులు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో అమెరికా ఇజ్రాయెల్ కూటమి ఇరాన్పై చేసిన జాయింట్ స్ట్రైకుల దాడి ఫిబ్రవరి 28 నుంచి మొదలైంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమ్నేయి మరణం, కొత్త లీడర్ మొస్తఫా ఖమ్నేయి నియామకం తర్వాత ఇరాన్ ఐఆర్జీసీ ద్వారా మిసైల్స్, డ్రోన్ దాడులు చేస్తోంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మూసివేతలు, గల్ఫ్లో షిప్పింగ్ రూట్లపై దాడుల వల్ల ప్రపంచ ఆయిల్ సప్లై అడ్డుకున్నాయి. దీంతో యూఏఈ వంటి గల్ఫ్ దేశాల్లో ఎయిర్ స్పేస్ మూసివేతలు, ఫ్లైట్లు రద్దయ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 500కి పైగా ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. ఇందులో 70% భారతీయ ప్యాసింజర్లు ఉన్నారు. యూఏఈలో 3.5 మిలియన్ భారతీయులు ఉన్నారు. వారిలో 60% కన్స్ట్రక్షన్స్, హాస్పిటాలిటీ, రిటైల్ సెక్టార్లలో పనిచేస్తున్నారు. యుద్ధం వల్ల వర్క్ వీసాలు సస్పెండ్, బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్, రెమిటెన్స్ ఆప్షన్లు తగ్గాయి. హోటల్ రేట్లు 200% పెరిగాయి. ఒక రూమ్ రాత్రికి ఇండియన్ కరెన్సీలో 22,000 రూపాయలకి చేరింది. వేలాది మంది టూరిస్టులు, షార్ట్ టర్మ్ వర్కర్లు, విద్యార్థులు అక్కడ చిక్కుకున్నారు. ప్రధాని మోదీ గల్ఫ్లో భారతీయుల భద్రతకు ప్రాధాన్యతని చెప్పినా యుద్ధం రిస్క్ వల్ల భారత్ నుంచి స్పెషల్ ఎవాక్యుయేషన్ ఫ్లైట్లు ఇంకా ప్రారంభించలేదు. దీంతో స్థానిక భారతీయ కమ్యూనిటీలు ముందుకు వచ్చాయి. ఇండియన్ పీపుల్స్ ఫోరం, యూఏఈ వంటి ఎన్జీఓలు, ఇండియన్ కాన్సులేట్ జనరల్ దుబాయ్ సహకారంతో రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశాయి. ఇక్కడే యోగేష్ దోషి, ధీరజ్ జైన్ వంటి వ్యాపారవేత్తలు తమ మానవత్వం చాటుకున్నారు. అల్ మిజాన్ గ్రూప్ చైర్మన్ యోగేష్ దోషి దుబాయ్లో 25 సంవత్సరాలుగా ఉంటున్నాడు. గుజరాత్ నుంచి వెళ్లిన ఈ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, రిటైల్ సెక్టార్లలో 11,000 కోట్ల టర్నోవర్ కలిగిన గ్రూప్ను నడుపుతున్నాడు. అల్ మిజాన్ టవర్స్లోని 64 యూనిట్ల లగ్జరీ అపార్ట్మెంట్ భవనాన్ని పూర్తిగా స్టాండర్డ్ భారతీయులకు తెరిచాడు. ఈ భవనం 20 ఫ్లోర్లలో 64 2BHK ఫ్లాట్లు, స్విమ్మింగ్ పూల్, జిమ్, సెక్యూరిటీతో కూడినది. ప్రస్తుతం భారతీయులకు ఉచితంగా అందుబాటులో ఉంది. 3 పూట్ల భోజనాలు, వాటర్, వైఫై, ఎలక్ట్రిసిటీ, మెడికల్ కిట్లు కూడా అందుబాటులో ఉంచారు. ఇండియన్ పీపుల్స్ ఫోరం, యూఏఈ మరియు కాన్సులేట్ సహకారంతో రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ జరుగుతున్నాయి. తాను 25 ఏళ్లుగా దుబాయ్లో ఉంటున్నానని, ఇక్కడ భారతీయ కమ్యూనిటీ తన కుటుంబం అని, యుద్ధం వల్ల చిక్కుకున్న తమ సోదరులు, సోదరిమణులు, పిల్లలు రోడ్లపై తిరగకూడదన్నారు. తాము 500 మందిని షెల్టర్ చేసే ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు. ఇప్పటికే 125 మందికి పైగా భారతీయులు ఆశ్రయం పొందారు. ఇందులో 40 మంది పిల్లలు, 30 మంది మహిళలు ఉన్నారు. కాన్సులేట్ జనరల్ వినయ్ కుమార్ మాట్లాడుతూ దోషి గారి ఉదారత అమోఘమని ప్రశంసలు కురిపించారు. తాము 24/7 హెల్ప్ లైన్ నెంబర్ 00971 504445 7777 ద్వారా సమన్వయం చేస్తున్నామని చెప్పారు. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న మోహిత్ మాట్లాడుతూ తమ ఫ్లైట్ ఫిబ్రవరి 29న రద్దయిందని, హోటల్ బుకింగ్ 3 రోజులు మాత్రమే ఉందని, ఇప్పుడు రూమ్ రెంట్ 18,000కు పెరిగిందన్నాడు. డబ్బు లేక ఫ్యామిలీతో రోడ్లపై తిరిగామని, ఫోన్లో సెక్యూరిటీ అలర్ట్స్ వస్తున్నాయని, హై అలర్ట్, ఇరాన్ మిసైల్స్ అని చూసి భయపడ్డామని, కానీ ఇండియన్ పీపుల్స్ ఫోరం యూఏఈ ద్వారా ఈ భవనం గురించి తెలిసి వచ్చామన్నారు. ఇక్కడ భోజనం, వైఫైతో పాటు సురక్షితంగా ఉందని, భారీ రిలీఫ్ అని చెప్పాడు. తిరిగి భారతదేశానికి వెళ్లాలని ఆశిస్తున్నామని చెప్పాడు. పరస్ భాలోడియా మరియు గ్రీష్మ భాలోడియా మాట్లాడుతూ తమ హోటల్ స్టే ముగిసిందని, ఎక్కడికి వెళ్లాలో తెలియలేదని, ట్రావెల్స్ ఆప్షన్లు కూడా లేవని, ఈ అకామిడేషన్ గురించి తెలిసినప్పుడు భారీ రిలీఫ్ దొరికిందని చెప్పారు. దోషి తమకు బ్రదర్ లాగా ప్రవర్తించారని తెలిపారు. ఇలాంటి కథలు ఇక్కడ 125 మంది మధ్య సామాన్యమే.
కేరళ నుంచి వచ్చిన రజీష్ వర్క్ సైట్ మూసివేశారు. వీసా ఎక్స్పైర్ అవుతోంది. ఇక ఇక్కడ భోజనం ఇండియన్ స్టైల్లో సొంత ఇంట్లో తిన్నట్లు ఉందని చెప్పాడు. తమిళనాడు నుంచి వచ్చిన సుధా పిల్లలతో ఒంటరిగా ఉండడం కష్టమైందని, ఇక్కడ సెక్యూరిటీ మెడికల్ హెల్ప్ ఉందని, దోషిని ఆ దేవుడు ఆశీర్వదించాలని భావోద్వేగంగా చెప్పింది. ఇక ఇక్కడ రోజువారీ రొటీన్ ఇలా ఉంది. ఉదయం 7 గంటలకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్. వైఫై ద్వారా ఫ్యామిలీలతో కనెక్ట్ అవుతున్నారు. క్యాన్స్లెట్ రోజు వర్క్షాపులు నడుపుతోంది. వీసా ఎక్స్టెన్షన్, రెమిటెన్స్ ఆప్షన్లు, మెంటల్ హెల్త్ సపోర్ట్ ఇస్తోంది. దోషి గ్రూప్ 45 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఇది 3 నెలల పాటు సరిపోతుందని అంచనా. అజ్మాన్లో మరో భారతీయ వ్యాపారవేత్త ధీరజ్ జైన్ తన 10 ఎకరాల పెద్ద ఫామ్ హౌస్ను టెంపరరీ ఆశ్రయంగా మార్చాడు. జైన్ రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ సెక్టార్లలో 1.5 బిలియన్ టర్నోవర్ కలిగిన గ్రూప్ నడుపుతున్నాడు. ఈ ఫామ్ హౌస్లో 50 రూములు, గార్డెన్స్, పూల్, కమ్యూనల్ హాల్స్ ఉన్నాయి. ఇక్కడ 200 మందికి పైగా భారతీయులకు ఉచిత లాడ్జింగ్, ఆహారం అందిస్తున్నాడు. అతను తన 11 కార్లు డిప్లాయ్ చేసి హోటల్స్, ఎయిర్పోర్ట్ నుంచి స్టాండర్డ్ ప్యాసింజర్లను పికప్ చేస్తున్నాడు. మెడికల్ చెకప్లు కూడా అందుబాటులో ఉన్నాయి. స్థానిక డాక్టర్లు వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ధీరజ్ జైన్ మాట్లాడుతూ, దుబాయ్ తన సెకండ్ హోమ్ అని, యుద్ధం వల్ల సోదర భారతీయులు బాధపడకూడదన్నాడు. ఫామ్ హౌస్లో ఇండియన్ ఫుడ్, యోగా సెషన్స్, కిడ్స్ ప్లే ఏరియా ఏర్పాటు చేశామని, ప్యాసింజర్ల పికప్ కోసం రోల్స్ రాయల్స్ ఉపయోగించడం లగ్జరీ కాదని, సేఫ్టీ మరియు కంఫర్ట్ కోసమని చెప్పాడు. 500 మందిని షెల్టర్ చేయగలిగేలా పెద్దగా ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు. ఇక్కడ 200 మందికి పైగా భారతీయులు ఉన్నారు. దక్షిణ భారతం నుంచి ఎక్కువ మంది ఉన్నారు. అజ్మాన్ కాన్సులేట్ టీం రోజు విజిట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి వచ్చిన రామరెడ్డి మాట్లాడుతూ, ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యాక హోటల్లో 2 రోజులు ఉండగా బిల్లు చెల్లించలేకపోయానని, జైన్ టీం రోల్స్ రాయల్స్లో వచ్చి పికప్ చేసుకొని తీసుకెళ్లారని, ఇక్కడ గార్డెన్స్లో కిడ్స్ ఆడుకుంటున్నారని, తాము కూడా రిలాక్స్ అవుతున్నామని, ఇది మన దేశవ్యాప్త ఐక్యతని చాటి చెప్తుందన్నాడు. అతని భార్య ప్రియాకు మెడికల్ చెకప్ ఫ్రీగా చేశారని, యుద్ధ న్యూస్ చూస్తుంటే భయంగా ఉందని, కానీ ఇక్కడ మాత్రం సేఫ్ ఫీలింగ్ అని చెప్పాడు. ఈ 2 ఇనిషియేటివ్స్ మాత్రమే కాదు, యూఏఈలో భారత కమ్యూనిటీలు విస్తృతంగా సహాయం చేస్తున్నాయి. దుబాయ్లో ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ 10 మిలియన్ ఏఈడీల ఫండ్ కలెక్ట్ చేసింది. ఫుడ్ కిట్లు, మెడికల్ సప్లైలు అందుబాటులో ఉంచింది. అబుదాబిలో గ్రూప్ ఆఫ్ ఎన్ఆర్ఐలు 10 షూటింగ్ క్లబ్లను షెల్టర్గా మార్చారు. షార్జాలో భారతీయ మహిళలు ఉమెన్ ఫర్ ఉమెన్ గ్రూప్ ద్వారా 50 మంది మహిళలకు మెంటల్ హెల్త్ సపోర్ట్ ఇస్తున్నారు. ఐపీఎఫ్ యూఏఈ చైర్మన్ సునీతా చావ్లా మాట్లాడుతూ, తాము 1000 మందిని కవర్ చేస్తున్నామన్నాడు. దోషి, జైన్ తమ హీరోలని చెప్పాడు. భారత విదేశాంగ శాఖ ఆపరేషన్ సేఫ్ రిటర్న్ ప్రకటించింది. 50 స్పెషల్ ఫ్లైట్లను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే 5000 మందిని ఎవాక్యుయేషన్ చేశారు. దుబాయ్ కాన్సులేట్ 24/7 హెల్ప్ లైన్ నంబర్ 00971 43971 122 నడుపుతోంది. ప్రధాని మోదీ ఎన్ఆర్ఐలు తమ దేశ గర్వమని, వారి సహాయం అమోఘమని ట్వీట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గల్ఫ్లో ఏపీ వాసులకు 5 లక్షల ఎయిడెడ్ ప్యాకేజ్ ప్రకటించారు. ఏలూరు, విజయవాడ నుంచి వచ్చిన వర్కర్లు ప్రయోజనం పొందుతున్నారు. ఈ ఇనిషియేటివ్స్ భారతీయ ఐక్యతకు, మానవత్వానికి గొప్ప ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. యుద్ధం కారణంగా దుబాయ్, యూఏఈలో భారతీయులు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారతీయులు గ్లోబల్గా $100 బిలియన్ రెమిటెన్స్ పంపుతారు. సంక్షోభ సమయంలో వారి మ్యూచువల్ సపోర్ట్ దేశ బలం అన్నాడు. ఈ సంఘటనలు 2020 కోవిడ్ లాక్డౌన్లో ఎన్ఆర్ఐలు చేసిన సహాయాన్ని గుర్తు చేస్తున్నాయి. భవిష్యత్తులో యూఏఈ ప్రభుత్వం క్రైసిస్ రెస్పాన్స్ ఫండ్ ఏర్పాటు చేయాలనే సూచనలు వినిపిస్తున్నాయి. భారత్కు ఇది డయాస్పోరా పాలసీలను రివ్యూ చేసే అవకాశం. ఎవాక్యుయేషన్ ప్రోటోకాల్స్ మెరుగుపరచాలి. భారత్ రిటర్న్ చేసిన వారికి రీస్కిలింగ్ ప్రోగ్రాంలు అవసరం. ఈ ఉదారతలు మాత్రమే కాకుండా గ్లోబల్ సమాజంలో భారతీయులు స్టాప్ పవర్గా నిలుస్తున్నారని చూపిస్తున్నాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియకపోయినా ఈ ఐక్యత భారతీయులకు ఆశలు కలిగిస్తుంది. యోగేష్ దోషి, ధీరజ్ జైన్ వంటి వ్యాపారవేత్తలు ఉదారత యుద్ధ సమయంలో మానవత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఇండియన్ కాన్సులేట్ ఈ ప్రయత్నాలను సమన్వయం చేస్తూ మరిన్ని రిలీఫ్ మెజర్స్ ప్రకటించాలి. యుద్ధం త్వరలో ముగిసి అందరూ సురక్షితంగా తిరిగి రావాలని మనం కూడా ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.